నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ఈ నెల 31 గద్దరన్న జయంతిని పురస్కరించుకుని అమ్మా ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో గణేష్ కళాబృందం వారిచే గద్దరన్న జయంతి సభ గద్దరన్న అవార్డ్ 2025 నిర్వహిస్తున్నారు. మామిడాలపల్లి, చల్లూరు గ్రామాలలో గద్దరన్న జయంతి సభ పోస్టర్ను మామిడాలపల్లి ఎక్స్ ఎంపీటీసీ పుల్లారెడ్డి, మల్లారెడ్డిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి, చల్లూరు మాజీ ఎంపీటీసీ తాండ్రశంకర్, మాజీ ఉప సర్పంచ్ గూడెపు సమ్మయ్యల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ నెల 31 తారీఖున చల్లూరు గ్రామ బస్టాండ్ ఆవరణలో గద్దరన్న జయంతి సభను జరుపుతున్నాము. మరి ఇదే విధంగా గద్దరన్న జయంతిని పురస్కరించుకొని మా అమ్మ ఫౌండేషన్ ద్వారా గద్దరన్న అవార్డు 2025 ఇవ్వడం జరుగుతుంది. అది తెలంగాణ ఉద్యమంలో వీణాంగ మండలంలోని కవులు కళాకారులు చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ, వారిని యాద్ చేసుకుంటూ, వాళ్ళను ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ వారిని గద్దరన్న అవార్డ్స్ ఇచ్చి వారిని సన్మానించడం జరుగుతుంది. కావున వీణవంక మండలంలోని కవులు కళాకారులు అభిమానులు గద్దరన్న అభిమానులు అందరూ పాల్గొని ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి తెలంగాణ రావడానికి కారణమైనటువంటి ఆట పాట మాటతోని తెలంగాణ ఉద్యమం ఊవెత్తున లేచే విధంగా గద్దరన్న ఎన్నో పాటలు పాడి తన పాటతోని తన గొంతుకతోని తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసినాడు. కావున మేము ఆ గద్దరన్న పాటలు అయితే పాడుకుంటూ ఆయనను స్మరించుకుంటూ ఆ రోజు ఒక కళాకారుల ఆటపాట ద్వారా మేము ఆయన జయంతిని జరపడం జరుగుతుంది. కావున మేము ఎంపిక చేసిన అవార్డుకు ఎంపికైనటువంటి మండలంలోని కవులు కళాకారులందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయాలి. ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో నేస్తమారావా, భద్రం కొడుకో నా కొడుకో కొమురన్న దొర, పైలము కొడుకో నా కొడుకో కొమురన్న జర, ఇలాంటి పాటలు ఎన్నో వేల పాటలు రాసి పాడినటువంటి గద్దరన్న జయంతిని జరుపుకోవడం మాకు ఈ అదృష్టంగా భావిస్తూ మండలంలోని కవులు కళాకారులు ప్రజలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్నకు, జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్నకు.